వయసు ఉంది, శక్తి ఉంది, యుక్తి ఉంది. గత 2 సంవత్సరాలు కూడా ఎన్నికల్లో పోటీ చేసిండు, బార్డర్లో ఓడిపోయాడు. అయినా పట్టు విడవకుండా రాజకీయ పోరాటం చేస్తూనే ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ని గుర్తించింది. ఎన్నికల కంటే ఈ ఎన్నికల మొదలే జనరల్ ఎలక్షన్ కంటే ముందే గుర్తించింది. ఈ నియోజకవర్గంలో అతని ప్రాతినిధ్యము, లీడర్షిప్ అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది నవీన్ యాదవ్కి. మరి నవీన్ యాదవ్ జుబ్లీస్ ఓటర్లకు నేనేం మనవి చేస్తున్నా అంటే, నవీన్ యాదవ్ సంబంధించి శక్తి, యుక్తి, శ్రమ పడే ఒక నాయకుడు జుబ్లీస్ నియోజకవర్గానికి ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దాని ప్రజలందరితో విజ్ఞప్తి ఏంటంటే, జుబ్లీస్ ప్రజలందరితో మా విజ్ఞప్తి, కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి ఏంటంటే, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 3 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది, ఇంకా 3 ఏళ్ళు ముఖ్యమంత్రి ఆయనే ఉంటాడు. జుబ్లీస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ జుబ్లీస్ ఓటర్స్ ప్రజలు గెలిపిస్తే ఈ 3 ఏళ్ళు ఈ జుబ్లీస్ లో జరగాల్సిన పనులు ఏమున్నా సరే అవన్నీ కూడా నవీన్ యాదవ్ ద్వారా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ గవర్నమెంట్ పనులు చేయించి పెట్టడం జరుగుతుంది. జుబ్లీస్ ఓటర్స్ కి ఒక విషయాన్ని ఏమి ఆలోచన చేయమంటున్నా అంటే, మాకు పూర్తి విశ్వాసం ఉంది, మాకు పూర్తి నమ్మకం ఉంది. జుబ్లీస్ ఓటర్స్ నవీన్ యాదవ్ని, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ని తప్పకుండా గెలిపిస్తారని ఒక విశ్వాసం మాకుంది. ఎందుకుంది అనంటే, అభ్యర్థులను చూస్తారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నాడు, బీఆర్ఎస్ అభ్యర్థి ఒకరు ఉన్నారు, బీజేపీ అభ్యర్థి ఎవరు ఉన్నారు, బీజేపీ అభ్యర్థి ఎవరు. మరి వాళ్ళిద్దరు అభ్యర్థుల కంటే 101% యాజ్ అ కాంగ్రెస్ పార్టీ లీడర్గా నవీన్ యాదవ్ సర్వీస్ పరంగా మీ అందరికీ గుడ్ పర్సన్, గుడ్ నాయకుడు అనేది నేను చెప్పగలను. నవీన్ యాదవ్ నేను జుబ్లీస్ ఓటర్లందరూ కూడా ఒకసారి ఆలోచన చేయమని ఏమని ఆలోచన చేయమంటున్నా అంటే, తప్పిదారిన ఇన్ కేస్ అనుకోకుండా, అనుకోని పరిస్థితులను అనుకోకుండా ఏదైనా పోల్ మేనేజ్మెంట్ లో కొందరు ఓటర్స్ ని ప్రలోభ పెట్టి కొంత ఎక్కడన్నా తేడా వచ్చి ఏమన్నా జరగడానికి జరిగితే, ఇప్పుడు హరి ఎవరన్నా నూరుకుండా అయితే, ఇప్పుడు సపోజ్ రూలింగ్ పార్టీ ఇప్పుడు నవీన్ యాదవ్ ఉన్నాడు, నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ని గెలిపించుకుంటే, నవీన్ యాదవ్ ఏం చేస్తాడు, జుబ్లీస్ ఓటర్ల పక్షాన రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కూర్చొని, అన్నా నాకు ఈ పని ఉంది, ఆ బస్తీలో ఈ పని ఉంది, ఆ కాలనీలో ఈ పని ఉంది, ఈ కాలనీలో ఈ పని ఉంది అని ఈ 3 ఏళ్ళు మీ పనులు చేసి పెడతాడు. ఇప్పుడు అపోజిషన్ వాళ్ళకి అవకాశం ఇచ్చింది అనుకోకుండా మీరు ఎవరికైనా ఆయన ఎందుకు పనికి వస్తే వాళ్ళు ఎందుకు ఏం పని చేయగలుగుతారు? రూలింగ్ పార్టీ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే ఏం చేయగలుగుతాడు? అడగలేడు కదా పనులు అయితే. అలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కదా పోలేడు కదా. అదే నవీన్ యాదవ్ ఎమ్మెల్యే గెలిపించుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కూడా ఏమొస్తుంది, ఆయన ఇప్పటికి బహుశా ఇంచుమించు నియోజకవర్గం అంతా కూడా అప్పీల్ చేసిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా అప్పీల్ ఏం చేసిండు, నవీన్ యాదవ్ గెలిపివ్వండి, మీకు అండగా నేను ఉంటాను కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. నేను టీవీలలో రోజు చూస్తున్నా, లైవ్లో చాలా స్పష్టంగా చెప్పిండు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి యొక్క రేవంత్ రెడ్డి గారి యొక్క అప్పీల్ని జుబ్లీహిల్స్ ఓటర్స్ మనసుతో ఆలోచన చేసి ఆయనని నవీన్ యాదవ్ గెలిపించుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి గారు హ్యాపీగా ఫీల్ అయ్యి
అరే నా మాట గౌరవం ఇచ్చిర్రు, నేను పనులు చేసి పడాల్సిన బాధ్యత నాకు పెంచిర్రు అంటే లేకపోతే చెయ్యాలని అర్థం కాదు. ఇంటోనికి పాలనకి తేడా అయితే ఉంటుంది కదా. ఇంటోనికి పాలనకి తేడా ఉంటుంది. ఇంటోడ ఇంట్లో సరదా గుసాయిస్తాడు, పాలన గుసాయిస్తాడా? అంతే కదా. ఇంటోడ అయితేనేమో డైరెక్ట్ గా బెడ్రూమ్ లో కూడా పోతాడు, పాలోడు గేట్లో నిలబడి వచ్చిందని చెప్తాడు. తేడా ఉంటుంది, పాలోనికి ఇంటోనికి తేడా ఉంటుంది. ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిపించుకుంటే జూబ్లీహిల్స్ ఓటర్స్